హాయ్ అండి, పుంజు చికెన్ కర్రీ అండి. 1.5 kg అండి. క్లీన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని ఇక సాల్ట్, టర్మరిక్ పౌడర్, పెరిగేసుకుంటే నీసు వాసన ఉండదండి. ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టుకుని 10 నిమిషాల తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ తగ్గేలోపు మసాలాలు రెడీ చేసి పెట్టుకుందాము. పొడి మసాలా సపరేట్గా, తడి మసాలా సపరేట్గా వేసి కుక్కర్ ఓపెన్ చేసి అగైన్ స్టవ్ ఆన్ చేసుకుని తడి మసాలాని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకున్నాక కవర్ చేసుకుని 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ తగ్గాక ఓపెన్ చేసుకుని మళ్ళీ అగైన్ స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయింది, ఆయిల్ వేసుకుని అల్లాలు, జింజర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుని సరిపడా వేసుకుని రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికిన తర్వాత పొడి మసాలా యాడ్ చేసుకుని 2 నిమిషాలు అయ్యాక అంతా కలుపుకున్నాక మళ్ళీ ఒక 3 నిమిషాలు ఆగిన తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసుకుని ఒక 2 నిమిషాలు వదిలేసి ఒకసారి కలుపుకోవాలి. నాకు మొత్తం కర్రీ అవ్వడానికి 1 అవర్ పైన పట్టింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.